మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరి మనం చేసే ప్రతి పనులను ఆయన మరి క్షేమాన్ని ఇచ్చి ముందుకు నడిపించి మరొక నూతనమైన దినంలో మనం చూడటానికి కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యంగా ఉండునెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనం ఎక్కడికి వెళ్తే మరి అక్కడ దేవుడు ఆ స్థలాన్ని మనకి ఇస్తానని మాట ఇస్తున్నాడండి. నీ సంతానానికి ఇస్తానని అంటున్నాడు, నీకు ఇస్తానని అంటున్నాడు, నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తానని అంటున్నాడు. మరి ఇలాంటి ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి దినదినము మనం చదువుతూ ఉండాలండి, ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి, మన బిడ్డలకి, మన కుటుంబ సభ్యులందరికీ క్షేమాన్ని ఇస్తాడనమాట. క్షేమకరంగా దేవుడు మనల్ని బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా మరి క్షేమంగా దీవించి పంపిస్తాడు, దీవించి లోపలికి తీసుకొస్తాడు అనమాట. మరి దేవుని దృష్టిలో మనం ఎప్పుడూ కూడా తగ్గించుకుని మనం ఉండాలండి. అలాంటి స్థితి మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎంతగానో ఒక ఉన్నతమైన స్థితిలోకి, ఒక ఉన్నతమైన స్థానానికి మనల్ని తీసుకుని వెళ్తాడండి. అది మనకి స్వాస్యంగా మనకి ఏది ఇవ్వాలనుకున్నాడో అది మనకి ఇస్తాడనమాట. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతో లాభకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుంది అనమాట అండి. మరి ఈ దినం ఈ చిన్న వాగ్దానం మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు పంపించండి. మరి వాళ్ళు చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఆ దినమంతా కూడా మరి ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట అండి. మరి బైబిల్ వాక్యాలు, చిన్న చిన్న వాగ్దానాలు మనం చదువుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుని దగ్గర నుంచి మనము ఆశీర్వాదాలు పొందుకోగలం అండి. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒకసారి ఇవ్వబడితే అవి ఎప్పటికీ ఆగకుండా అవి ఎప్పటికీ అలాగ అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.